తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, గౌరవ మంత్రివర్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రేషన్ కార్డుల పండుగ సందర్భంగా, కార్డులు పంచే పండుగ కార్యక్రమం సందర్భంగా ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథిగా వచ్చేసిన జిల్లా కలెక్టర్ శ్రీ ఆదర్శ్ సురభి గారు, జేసీ గారు, ఆర్డీఓ గారు, మన వనపర్తి సంబంధించిన జిల్లా అధికారులందరూ, మండల అధికారులందరూ, ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్ వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరికీ, వారితో పాటు పెద్ద మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమోదిని గారు, వైస్ చైర్మన్ విజయవర్ధన్ రెడ్డి గారు, మిగతా వేదిక మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ, ఇక్కడికి వచ్చిన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీలు, జిల్లా అధ్యక్షురాలు, మిగతా మహిళా సంఘ అధ్యక్షురాలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ కౌన్సిలర్స్, మాజీ మున్సిపల్ చైర్మన్స్ మరియు అన్ని గ్రామాల నుంచి వచ్చిన పెద్దలందరూ ఇక్కడికి ఈరోజు రేషన్ కార్డ్స్ తీసుకోబోతున్న లబ్ధిదారులందరికీ, పత్రికా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాం. మనం అంతకుముందు 2 ఏళ్ల కిందట, 19 నెలల కిందట ఇప్పుడున్న ముఖ్యమంత్రి, అప్పుడు పిసిసి అధ్యక్షునిగా మనం 10 సంవత్సరాల నుంచి వాళ్ళు ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. వాళ్ళు అన్ని అబద్ధాలు చెప్పున్నారు. ఆ రేషన్ కార్డ్స్ ఇస్తే అదనంగా బియ్యం ఇవ్వాల్సి వస్తుంది, లేదా వాళ్ళకి అదనంగా వేరే ఫెసిలిటీస్ ఇవ్వాల్సి వస్తుంది, వేరే స్కీమ్లు ఇవ్వాల్సి వస్తుందని అన్ని పెండింగ్ పెడితే మేము అధికారంలోకి వస్తే ఫస్ట్ మేము రేషన్ కార్డులు ఇస్తాం, మన వాళ్ళకందరికీ ఇంటింటికి, మన ఇంటికి కోడలు వచ్చిన పేరే అడగాలి, మన బిడ్డ వేరే ఇంటికి పోయిన పేరే అడగాలి, మన ఇంట్లో మనవరాలు పుట్టిన అడగాలి, మనవాడు పుట్టిన అడగాలి, మన పిల్లలు పెద్దగా 12వ తరగతికి వచ్చినా కూడా 12 ఏళ్ళ నుంచి ఆధార్ కార్డు దాంట్లో పేరు యాడ్ కాలేదు. కాబట్టి రేషన్ కార్డులో ఇవన్నీ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి దీవించి మమ్మల్ని గెలిపిస్తే రేషన్ కార్డ్స్ ఇస్తామని ఆ రోజు మన రేవంత్ రెడ్డి గారు చెప్తే దాంట్లో వనపర్తి నియోజకవర్గంలో, పెబ్బేరు మండలంలో, పెబ్బేరు మున్సిపాలిటీలో పెద్ద మెజార్టీతో ఇందిరా రాజ్యాన్ని, కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారు మనం ఆశీర్వదించిన తర్వాత మనం ఒక్కొక్కటి అన్ని స్కీమ్స్ వేసుకుంటూ వస్తున్నాం. దాంట్లో మొట్టమొదటి రేవంత్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత మనం ఇక్కడ కూర్చున్న ఆడబిడ్డలందరూ, పెద్దేరులు ఉన్న ఆడబిడ్డలందరూ, వనపర్తిలో ఉన్న ఆడబిడ్డలందరూ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలందరూ ఆర్టీసీలో ఉచితంగా తిరిగేది మొట్టమొదటి చేసుకున్నాం. దాని తర్వాత ఆరోగ్యశ్రీ 5 లక్షలను 10 లక్షలు చేసుకున్నాం. ఇక్కడ కూర్చున్న ఆడబిడ్డలందరూ మన పిల్లలు స్కూళ్ళల్లో చదువుకుంటారు కాబట్టి ఆ స్కూళ్ళల్లో అటెండర్ వ్యవస్థ తీసేసిండు. అక్కడ ఊడ్చేటోళ్ళు లేరు, తూడ్చేటోళ్ళు లేరు. ఆ హెడ్ మాస్టర్ దగ్గర డబ్బులు లేకుండే, అవన్నీ మినిమం ఫ్యాన్లు లేకుండే, లైట్లు లేకుండే, అక్కడ చాలా ఇబ్బందులు ఉండే మన స్కూళ్ళల్లో. దానికోసం అమ్మ ఆదర్శ పాఠశాలను ప్రోగ్రాం పెట్టి మన మహిళా సంఘాల అధ్యక్షురాల్ని ఆ అమ్మ ఆదర్శ స్కూల్కు హెడ్ మాస్టర్కు సపోర్ట్గా మనం చైర్మన్ చేసి ఆ పిల్లల అటెండెన్స్ అంతా హెడ్ మాస్టర్ తీసుకుంటే ఆ హెడ్ మాస్టర్ టీచర్ల అటెండెన్స్ మన అమ్మలు తీసుకునే విధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన అమ్మ ఆదర్శ చైర్మన్ చేసినాం. దాంతోపాటు మళ్ళా కొన్ని రోజుల తర్వాత బీదోళ్ళకందరికీ 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ చేసినాం. కొంతమంది మిగిలిపోయినారు, వాళ్ళకు కూడా చేయాల్సి ఉంది. దాంతోపాటు 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చినాం. దాంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి, అది కూడా చేయాల్సి ఉంది. దాని తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ దాదాపు 26 లక్షల మంది రైతులకు ఒకటే ఒక సంతకంతో 21,000 కోట్ల రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, రేవంత్ రెడ్డి గారిది. దాంతోపాటు రైతు భరోసా ఇచ్చినాం, రైతు బోనస్ ఇచ్చినాం, రైతులు పండించిన వరి చివరి గింజ దాకా కొన్ని వాళ్ళకి ఎంబడే డబ్బులు వేసినాం. మనం పేదోడి కళ, సొంతింటి కళ మనం ఇదే ఫంక్షన్ హాల్లో మనం చేసుకున్నాం. మన వనపర్తి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు వస్తే పెబ్బేరు మున్సిపాలిటీకి, పెబ్బేరు పట్టణానికి 513 ఇండ్లు ఇచ్చి మనోళ్ళకందరికీ, బీదోళ్ళకందరికీ మనం ఇండ్లు ఇచ్చే కార్యక్రమం చేసినాం. ఆ ఇందిరా ఇళ్లకు సంబంధించి 70% ఇప్పటిదాకా మన కలెక్టర్ గారు చెప్పినట్లు పెబ్బేరు మండలం చాలా ముందంజలు ఉంది. మనోళ్ళందరూ మిగిలిపోయిన కూడా శ్రావణమాసం వచ్చింది కాబట్టి దగ్గరుండి తొందర ముగ్గులు ఊపించి ఆ
ఇండ్లు స్టార్ట్ చేయించి ఇల్లు కంప్లీట్ చేస్తే నిన్ననే మొన్న రేవల్లి మండలం చేసుకున్నాం, నిన్న పెద్దమందడి మండలం చేసుకున్నాం, పెద్దేరు మండల గృహప్రవేశాలు అన్ని మీరు చేస్తే నా సొంత డబ్బుతో బట్టలు తీసుకొచ్చి వాళ్ళ ఇంటికాడ బట్టలు పెట్టే కార్యక్రమం కూడా మనం చేయబోతున్నాం. అది కూడా దృష్టిలో పెట్టుకున్నారు. ఆ ఇందిరా మిల్ల దగ్గరుండి వాళ్ళకి ఏమి ఇబ్బంది కాకుండా మన అధికారులు అందరూ పనిచేస్తున్నారు. మనోళ్ళు కూడా దగ్గరుండి వాళ్ళు తొందరగా కంప్లీట్ చేయాలి. దాంతో పాటు మనోళ్ళకి ఈ రేషన్ కార్డుల గురించి మాట్లాడాల్సి వస్తే ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం. వనపర్తి నియోజకవర్గంలో పెబ్బేరు మండలంలో దాదాపు 545 కార్డులు 2214 మంది యాడ్ చేసిన కొత్తలను మొత్తం 4122 మందికి మనం లబ్ధి పొందుతుంది. దాంతోపాటు వనపర్తి జిల్లాలో వాళ్ళు 10 సంవత్సరాలు చేయలేదు కాబట్టి మనకు ఓన్లీ వనపర్తి జిల్లాలోనే 32,942 మందికి మన కొత్త రేషన్ కార్డ్స్లో లబ్ధి పొందుతుంది. ఇదంతా చాలా చరిత్ర. 32,942 మంది ఆ లబ్ధిదారులకు మనం రేషన్ కార్డులో యాడ్ చేయించినాం, కొత్త కార్డులు ఇచ్చినాం, వీళ్ళందరికీ కార్డ్స్ ఇచ్చినాం. ఇది బాగానే ఉంది. కార్డ్స్ ఇచ్చినాం, మనం ఏ గ్యారంటీలో చెప్పలే, వాళ్ళకి ఎవరికి ఏం చెప్పలే. అంతకుముందు దొడ్డు బియ్యం ఇస్తుండే, ఆ దొడ్డు బియ్యం తీసుకెళ్లి రేషన్ షాప్ నుంచి ఇంటికి కూడా తీసుకుపోకుంటుంది, మధ్యలో కిరాణా షాపులు అమ్ముతుంటే అవి మళ్ళీ రైస్ మిల్ పోతుండే. ఆ రైస్ మిల్లో మళ్ళీ మనకే వచ్చి అమ్ముతుండే 30 రూపాయలకు 40 రూపాయలకు. అవన్నీ ఇబ్బంది అవుతున్నాయి కాబట్టి హైదరాబాద్లో జూబ్లీస్లో, హైదరాబాద్లో బంజారాహిల్స్లో, పెబ్బేరులో, వనపర్తిలో పెద్ద పెద్ద సేట్లు శ్రీమంతులు తినే సన్న బియ్యం తెలంగాణ రాష్ట్రంలో ఉండలు, వనపర్తిలో ఉండలు, పెబ్బేరులో ఉండలు మన బీదోళ్ళు ఎందుకు తినకూడదని 3 కోట్ల మందికి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇచ్చిన చరిత్ర కూడా మన కాంగ్రెస్ పార్టీది, రేవంత్ రెడ్డి గారిది. ఆ సన్న బియ్యం మనకే కాదు, మన దీనితో పాటు మన పిల్లలు హాస్టల్ ఉన్నా, మన పిల్లలు గురుకులాలు ఉన్నా, మన పిల్లలు స్కూళ్ళల్లో ఉన్నా అక్కడ తినే పిల్లలు మంచి ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి వాళ్ళకు కూడా సన్న బియ్యం 4 నెలల నుంచి ఇస్తున్నాం. అది కూడా మన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి సర్కారు అది ఇస్తున్నాం. దాంతో పాటు ధరణి, ఆ అన్నదమ్ముల మధ్యలో పంచాయతీ పెట్టిన ధరణి, ఊళ్ళ మధ్యలో పంచాయతీ పెట్టిన ధరణి, ఆ గొడవలు పెట్టి మొత్తం 18 లక్షల ఎకరాలు దోసుకున్నారు మొత్తం స్టేట్ లో. ఇక్కడ పెద్దలో కూడా కొంతమంది శిష్యులు ఉన్నారు, వనపర్తిలో కూడా ఉన్నారు, అక్కడ హైదరాబాద్ లో కొంతమంది ఉన్నారు. ఆడ హైదరాబాద్ లోకి నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 అని చెప్పుకున్నట్టు ఇక్కడ కబ్జాలు చేసిండ్రు, అక్కడ హైదరాబాద్ లో వాళ్ళు కబ్జాలు చేసిండ్రు. వాళ్ళందరికీ అట్లాంటి వాళ్ళందరికీ ఆ భూభారతి చట్టం తీసుకొచ్చి అవన్నీ రికవరీ చేసి అవంతా అన్నదమ్ముల పంచాలు, ఊర్ల మధ్యలో పంచాలు అవన్నీ క్లియర్ చేసి ఆ భూభారతి చట్టాన్ని తీసుకొచ్చింది కూడా మన రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆయనకు ఒకసారి అభినందనలు తెలపాలి, సత్తాసత్తులు చేయాలి. ఇవన్నీ చేసినాం, అన్ని చెప్పిన గ్యారంటీలు చేసినాం, చేయనివి చేసినాం, మన పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినాం, ప్రైవేట్ కంపెనీలు ఇప్పించినాం. ఇవన్నీ చేసారు కానీ ఇంకా చేయనివి 2-3 ఉన్నాయని కొంతమంది ఓడిపోయిన సన్యాసులు, మతి మరపు వచ్చిన సన్యాసులు, ఇంట్లో కొట్లాటలు అవుతున్న సన్యాసులు రోడ్ల మీదకి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు అంటే ఆ 2,500 ఆడబిడ్డలకు ఇస్తున్నారు కదా ఎందుకేలే, ఆ తులం బంగారు ఇస్తామన్నారు కదా ఎందుకేలే, ఆ పెన్షన్ పెంచుతామన్నారు ఎందుకు పెంచలే అంటున్నారు. ఆ 3 తప్ప వాళ్ళకి వేరే మాట్లాడడానికి లేవు. మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కారు 5 సంవత్సరాల కోసం ఎన్నుకోబడింది. 5 సంవత్సరాల కోసం ఎన్నుకోబడిన స్కీమ్స్ మనం నిదానంగా చేసినా కూడా అర్థం చేసుకుంటారు. కానీ 18 నెలల్లో 90% స్కీములు చేసినాం. ఆ 2 స్కీములే పెండింగ్ ఉన్నాయి. అవి ఎందుకు పెండింగ్ ఉన్నాయంటే అవి కూడా మన ప్రజలకు చెప్పాలి. మనం 2014లో కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ అప్పచెప్పినప్పుడు మన 27,000 కోట్ల బ్యాంకు బ్యాలెన్స్ తో వాళ్ళకి అప్పచెప్పినాం. మళ్ళా వాళ్ళు బుద్ధిమంతులు 10 సంవత్సరాలు చేయాల్సిన తప్పులను చేసారు, దోసుకున్నారు. వాళ్ళు మళ్ళీ మనకు అప్పచెప్పినప్పుడు December 7 రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు 8 లక్షల కోట్ల అప్పుతున్న మనకు అప్పచెప్పారు, ఖాళీ చిప్పతులు అప్పచెప్పారు. దానికి వడ్డీ కడుతున్నాం, దానికి అసలు కడుతున్నాం, మనం మాట ఇచ్చిన స్కీములు చేస్తున్నాం. కాబట్టి ఆ 3 స్కీములు కూడా త్వరలోనే చేస్తాం. మాట ఇస్తే కాంగ్రెస్ పార్టీ కంపల్సరీ చేస్తుంది. అది మరి మీరంతా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. దీంతో పాటు ఈ మధ్యకాలంలో 30 ఏళ్ల సమస్య ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెద్ద అడ్వకేట్లను పెట్టి ఢిల్లీలో దామోదర్ రాజనరసింహ గారిని అక్కడ పంపించి
ఢిల్లీలో ఉండి మంచి అడ్వకేట్లను పెట్టి కోర్టులో కేసు గెలిచిన తర్వాత అసెంబ్లీలో చట్టం చేసినాం, ఆర్డినెన్స్ చేసినాం, అది కూడా వర్గీకరణ అమల్లోకి తీసుకొచ్చినాం, అది కూడా మన ప్రజల్లోకి తీసుకుపోవాలి. దాంతో పాటు మన జాతీయ నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు అధికారం ఉంది, ఇంకో దగ్గర అధికారం ఉంది, కానీ అది రేవంత్ రెడ్డి గారు డైనమిక్ సీఎం తెలంగాణ రాష్ట్రంలో ఆయన అయితేనే చేస్తాడని మన తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేపించాడు. ఆ కులగణనలో మేము ఎంతమంది ఉన్నాం, మా కులం వాళ్ళు ఎంతున్నారు, అవన్నీ ఉన్నారు. కొంతమంది రేవంత్ రెడ్డి గారు రెడ్డి కులం ఆయన చేయరు అన్నారు, కానీ ఆయన కులాలకు అతీతంగా రాహుల్ గాంధీ మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ మాట ప్రకారం ధైర్యం చేసి ఒక జీరాక్స్ లాగా కులగణన చేసిన చరిత్ర రేవంత్ రెడ్డి గారిది. అవన్నీ చేసినాం, అసెంబ్లీలో బిల్ పాస్ చేసినాం, తర్వాత క్యాబినెట్ లో ఆర్డినెన్స్ ఇచ్చి గవర్నర్ గారికి పంపించినాం. గవర్నర్ గారికి పంపిస్తే ఆయన ఢిల్లీకి పంపించిండు, ఆయన సంతకం పెట్టొచ్చు, ఆమోదించలే, ఎందుకంటే వాళ్ళు బీజేపీల కింద పనిచేస్తారు. దానికోసం మనం ఏం కార్యాచరణ చేసినామంటే ఈ నెల 5 తారీఖు 6 తారీఖు 7 తారీఖు నాడు ఎమ్మెల్సీలు ఎంపీలు మంత్రులు ముఖ్యమంత్రి గారు అందరం ఢిల్లీ పోతున్నాం, బట్టలు పెట్టుకొని 3 రోజుల కోసం. ఢిల్లీలో ఉండి ఒకరోజు రాష్ట్రపతిని కలుస్తాం, ఒకరోజు మోడీ గారిని కలుస్తాం, ఒకరోజు మన ఆపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ గారిని మల్లికార్జున ఖార్గే గారిని కలిసి వాళ్ళు బీజేపీలు చేస్తారా చేయరా, చేయకపోతే ఇక్కడ ఉన్న బీజేపీ 2 మంత్రులు 6 మంది మిగిలిపోయిన ఎంపీలు వాళ్ళు రాజీనామా చేస్తారా, లేకపోతే మాతో పాటు వచ్చి ధర్నాలో ఢిల్లీలో కూర్చుంటారా, వాళ్ళు బీజేపీలు డిసిషన్ తీసుకున్నారు. ఆ బీజేపీలు డిసిషన్ తీసుకొని సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సపోర్ట్ చేయకపోతే కమలం పువ్వు అనేది బీజేపీ అనేది మోడీ పార్టీ అనేది పెద్దేరు గల్లీలలో వనపర్తి గల్లీలలో కనిపించకుండా చేయాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. దాంతో పాటు ఇంకొకటి చచ్చిపోయిన పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ. ఆ బీఆర్ఎస్ పార్టీని మొన్న పెబ్బేరు మున్సిపాలిటీలో నేను రివ్యూ చేసినప్పుడు చెప్పిన, పెబ్బేరు మున్సిపాలిటీలో ఒక్క మురికితుమ చెట్టు కనిపించొద్దు, ఆ బీఆర్ఎస్ పార్టీ కనిపించొద్దు, అది కూడా మనం దృష్టిలో పెట్టుకున్నాం. అవన్నీ చెట్లన్నీ బీకేయాలి, పార్టీని అంతా బీకేయాలని చెప్పినాం. దానిలో ఇంతకుముందు కూడా మనం మాట్లాడినాం. ఎలక్షన్ల కంటే ముందు 10 సంవత్సరాల నుంచి వనపర్తిలో హైదరాబాద్లో వాళ్ళ కుటుంబం, వనపర్తిలో వీళ్ళ కుటుంబం మన ఊళ్ళ మీద పడి, మన మండలాల మీద పడి, మన వనపర్తి మీద పడి పీసాచుల్లాగా దయ్యాల్లాగా మన ఆస్తులు మన ప్రాపర్టీలు అన్ని దోసుకున్నారు. అవి దయ్యాల పార్టీ, అది భూతాల పార్టీ. మనకొద్దని ఎలక్షన్ల ముందు మనం చౌరస్లో చెప్పినాం. అదే విషయం ఒక 15 రోజుల కిందట ఎవరు చెప్పిండ్రు? కవిత చెప్పింది. కవిత ఎవరు? కేసీఆర్ బిడ్డ బయటికి వచ్చి ఏం చెప్తుందంటే, మా నాయన చుట్టుముడు మొత్తం దయ్యాలు ఉన్నాయి, భూతాలు ఉన్నాయి, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5, ఆ చుట్టుపక్కల 4-5 మంది లంగలు, వాళ్ళు రౌడీలు, వాళ్ళు దయ్యాలు భూతాలు అని చెప్పారు. అదే విషయం మనం అప్పుడు చెప్పినాం 18 నెలల కిందట. సో వాళ్ళు దయ్యాల పార్టీ, భూతాల పార్టీ, వాళ్ళకి ఇంటి సమస్యలైనవి, వాళ్ళకి అన్న చెల్లె పంచాయతీలైనవి, బావమరదల పంచాయతీలైనవి, తండ్రి కూతుల పంచాయతీలైనవి, అట్లాంటి బీఆర్ఎస్ పార్టీని, అట్లాంటి దయ్యాల పార్టీని, మనకు 10 సంవత్సరాలు మనల్ని విధ్వంసం చేసిన పార్టీని మనం ఏం చేయాలి? ఊళ్ళకి దయ్యాలు వస్తే, ఇళ్ళకి దయ్యాలు వస్తే, మనకు దయ్యాలు పడితే ఏం చేస్తాం? జీడి గింజలు, ఇంకా జిల్లడాకులు అవన్నీ కట్టి అవన్నీ చేస్తాం కదా, అవన్నీ గుమ్మడికాయలు ఇంకా చెప్పులతో కొడతాం, వేరే రకం అన్నీ చేస్తాం కదా, అవన్నీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ పార్టీని మన ఊరు పొలిమేరల్లో కూడా రాకుండా చేయాల్సిన బాధ్యత మన అందరం తీసుకురాల్సి ఉంటుంది. కాబట్టి ఆ పార్టీని అది చేయాలి. ఇవన్నీ చేసుకుంటూ పోయిన తర్వాత మిగిలిపోయిన మన వర్కులు కానీ, వనపర్తి నియోజకవర్గంలో ఎవరైనా బయటోనికి ప్రేమ ఉండదు. అంతకుముందు ఉన్న కూడా బయటోళ్ళే, మొన్నటి వరకు ఉన్నోడు కూడా బయటోడే. ఈ వనపర్తిలో పెబ్బేరులో సంతలో కూడా నేలు పెట్టినా, పెబ్బేరులో కెనాల్ పక్కన కూడా నేలు పెట్టినా, పెబ్బేరు బీజేపీ పక్కన కూడా నేలు పెట్టినా, గుట్టల మీద కళ్ళు పడ్డా, కొండల మీద కళ్ళు పడ్డా, గవర్నమెంట్ ఆస్తుల మీద కళ్ళు పడ్డా, అవన్నీ వనపర్తిలో ఎక్కడైనా కళ్ళు పడ్డా అవన్నీ బయటోనికి ఉంటాయి. ఇంటోడైతే మట్టికి పోయినా ఇంటోడే పోవాలి. కాబట్టి నేను వనపర్తిలోనే పుట్టినా, వనపర్తిలోనే చచ్చిపోతా. మీకోసం ఎలక్షన్ అఫిడవిట్లో నేను చూపించిన వైట్ అమౌంట్ చూపించిన, నాకు ఇంత పొలం ఉంది, మా పిల్లలు ఇది చేస్తారు, నాకు కంపెనీ ఉంది, నాకు ఇది ఉంది,
నన్ను గెలిపిస్తే వనపర్తి నియోజకవర్గంలో పెద్ద జీతగాడిలాగా మీ ఇంట్లో పెద్ద కొడుకులాగా పనిచేస్తుందని చెప్పినా దాని ప్రకారమే నేను పనిచేస్తున్నా. రాబోయే మిగిలిపోయిన పనులు కూడా నేను చేసే కార్యక్రమం చేస్తా. ఆ మంత్రుల దగ్గరికి వెళ్ళి, అక్కడ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి, అక్కడికి వెళ్ళి సీఎం గారి దగ్గరికి వెళ్ళి, ఐఏఎస్ అధికారుల దగ్గరికి వెళ్ళి వనపర్తి నియోజకవర్గానికి ఏం పనులు కావాలి అదొక్క పని తప్ప నాకు వేరే పని ఏం లేదు. దేవుని కావాలి చాలా బాగున్నా. మీరు గెలిపించిన మీ బిడ్డ, మీరు గెలిపించిన మీ మేఘారెడ్డి 3.5 ఏళ్ళు ఎమ్మెల్యే ఉంటాడు. ఇంకా 3.5 ఏళ్ళు ఎంపీగా మల్లురవి గారు ఉంటారు. 3.5 ఏళ్ళు రేవంత్ రెడ్డి గారు ఉంటారు. తర్వాత 15 ఏళ్ళు కూడా ఉంటాడు. ఇంకా 15 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఇంకా కాబట్టి మేమందరం మీద ఉంటాం. ఎవడన్నా రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో ఎవడన్నా వచ్చి మా పక్క ఇంటి ఆయన ఉన్నాడు, మాకు బావ అవుతాడు, లేదా మాకు చుట్టమవుతాడు, మా కులపోడు అవుతాడు అని ఎక్కడన్నా ఆ బీఆర్ఎస్ పార్టీకో బీజేపీ పార్టీకో ఎక్కడన్నా ఓటేస్తే ఇక్కడ మన పెప్పేరపట్నంలో మోరు చేసినట్లే ఓటు. కాబట్టి రేపు రాబోయే రోజులలో రేవంత్ రెడ్డి గారి సర్కార్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన అందరినీ కౌన్సిలర్లను కానీ, చైర్మన్లను కానీ, ఎంపీటీసీలను కానీ, జెడ్పీటీసీలను కానీ అక్కడ ఏ అవకాశం వచ్చినా, ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా మీరందరూ అన్నం పెట్టిన చెయ్యి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాల్సి ఉంటుంది, దీవించాల్సి ఉంటుంది. కాబట్టి మీరందరూ ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీకు కరెక్ట్ అనిపిస్తే ఈడ ఉన్నోళ్ళతో పాటు ఇంటి దగ్గర ఉన్నోళ్ళు, మీ కాలనీలో ఉన్నోళ్ళు మీరందరూ చర్చించాలి. మా ఎమ్మెల్యే ఇట్లా చెప్పాడు, మా బిడ్డ ఇట్లా చెప్పాడు, మా మేనారెడ్డి ఇట్లా చెప్పాడు, మా అన్న ఇట్లా చెప్పాడు, మా కలెక్టర్ గారు ఇట్లా చెప్పిండ్రు, రేవంత్ రెడ్డి గారు రోజు ఇట్లా చెప్తున్నాడు. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తాం, కాంగ్రెస్ పార్టీని దీవిస్తాం. కాబట్టి మీరు మమ్మల్ని ఆశీర్వదించమని, మమ్మల్ని దీవించమని ప్రజలను కోరాల్సి ఉంటుంది. కాబట్టి ఇంకోటి ఇక్కడ ఉన్న డీలర్స్ కానీ కొంచెం పాత అలవాట్లు ఉంటాయి, అప్పుడు అపాయింట్ అయి ఉంటారు. మీరు కూడా గవర్నమెంట్ మారింది, సీఎం మారిండు, ఎమ్మెల్యే మారిండు, అంత అధికారులు మారినారు. మీరు కూడా మారి అక్కడ సంబంధిత అధికారులకు సహకరించమని కోరుకుంటూ వెబ్బేర్కి సంబంధించి ఇంకా చాలా అవసరాలు ఉన్నాయి. స్పెషల్గా ఒక 15 కోట్లు వేరే ఫండ్ తీసుకొస్తున్నాం. అది కాకుండా ఆల్రెడీ టఫ్ ఐడిసి ఫండ్స్ ఉన్నాయి, అవి సీసీ రోడ్ల కోసం ప్రపోజల్ పోయినాయి. త్వరలోనే అది కూడా టెండర్స్ పిలిపిస్తాం, అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. దాంతోపాటు పెబ్బేరు మండలానికి, పెబ్బేరు టౌన్కు, పెబ్బేరుకి మన చరిత్ర ఉంది. చాలా ఆశయాలను నెంబర్ 1 సంత జరుగుతుంది. చాలా మంది బయట నుంచి వస్తారు, హైవేలో ఉంది, చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. కాబట్టి ఒక నియోజకవర్గానికి ఉండాల్సిన గవర్నమెంట్ ఆఫీసులు అన్ని ఇంక్లూడింగ్ ఆర్డీఓ ఆఫీస్తో సహా అది కూడా శాంక్షన్ అవుతుంది. అవన్నీ ఇక్కడ పెబ్బేరు పట్టణంలో పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ ఆఫీస్ కూడా ఇక్కడ వస్తుంది. అన్ని మనం చేసుకునే కార్యక్రమాలు ఉన్నాం. పెబ్బేరు పట్టణానికి కానీ, పెబ్బేరు మండలానికి కానీ మీ బిడ్డ, మీ అధికారులు అక్కడ ఉన్న మీ బిడ్డ, సీఎం గారు మన పాలమూరు బొద్దు బిడ్డ పని చేసే పని మేము చూసుకుంటాం. బీఆర్ఎస్ల పని, బీజేపీల పని పట్టే అంత పని మీరు చూసుకోండి. రాబోయే రోజుల్లో అందరిని ఆశీర్వదించమని మొన్న నుంచి ఈ రేషన్ కార్డుల ప్రక్రియ కానీ, అంతకుముందు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ మన జిల్లాలో ఏం ఇబ్బంది లేకుండా, ఎక్కడ ఇబ్బంది లేకుండా నడిపిస్తున్నారు. గౌరవ జిల్లా కలెక్టర్ గారు వాళ్ళ టీంకి అందరికీ మనం చప్పట్లతో ఒకసారి అభినందన చెప్పాలని కోరుకుంటూ మీరందరూ ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటూ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నరుకుల లక్ష్మీ షాగాపూర్, దయచేసి ఇక అందరూ ఉన్నా కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి గమనించాలి. వేదిక మీద ఉండేటటువంటి షాగాపూర్ స్వరూప, షాగాపూర్ సయ్యద్ షాబాద్ రాజు తీసుకొని, పార్వతి గాడిముడి శివాని, పావన్ షాప్ నెంబర్ 21 గుండం తాండా. జగచెట్టు లక్ష్మి, జయలక్ష్మి ఇంటికి వెళ్ళండి. లక్షదారులకు ఇబ్బందిగా ఉంది, మీరు గమనించాలి. ముందుకు వస్తే వాళ్ళకి పట్టుకొని ప్రార్థిస్తారు మీరు.